హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ దివేశ్వరి. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్లో ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయిందంటే అది రన్తో కాకుండా వచ్చిన కలెక్షన్స్తోనే లెక్కిస్తున్నారు. అర్ధ శత దినోత్సవం నుంచి గోల్డెన్ జూబ్లీ వరకు సినిమాలు రన్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక సినిమా శత దినోత్సవం చేసుకోవడం అంటే అదొక వండర్లా కనిపిస్తోంది. స్టార్ హీరోల సినిమాలను అత్యధిక థియేటర్స్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడం ద్వారా 2-3 వారాల్లోనే సినిమాకి పెట్టిన పెట్టుబడిని లాగేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాలకు సంబంధించిన బిజినెస్ ట్రెండ్ ఇది. జూన్ 27న విడుదలైన ప్రభాస్ నాగ్ అశ్విన్ల కల్కి 2898 ఏడి ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి 40 రోజులు దాటినప్పటికీ థియేటర్స్ లో రన్ అవుతోంది. మొదటి 2 వారాల్లోనే 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసిన కల్కి ఇంకా తన హవా కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇందులో 650 కోట్లు షేర్ గా వచ్చింది. గత ఏడాది షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ విడుదలై అన్ని సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ రాబట్టి 1000 కోట్ల మార్కుని దాటేసింది. అందులో 700 కోట్ల షేర్ సాధించింది. ఇప్పటి వరకు హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన ఇండియన్ సినిమాలుగా బాహుబలి 2, KGF 2, RRR, జవాన్ ఉన్నాయి. ప్రస్తుతం కల్కి కలెక్షన్స్ ను పరిశీలిస్తే ప్రభాస్ టార్గెట్ షారుఖ్ అని అర్థమవుతోంది. మరో 50 లక్షలకు పైగా కలెక్ట్ చేస్తే షారుఖ్ ని వెనక్కి నెట్టి 4వ స్థానానికి వెళ్తాడు. ఆగస్టు 15 వరకు భారీ సినిమాలేవి రిలీజ్ కి లేవు కాబట్టి కల్కి తన టార్గెట్ ను రీచ్ అయ్యే అవకాశం ఉంది.